పంచులు పట్టుకొని ఆ తర్వాత చెరువుకి తానానికి వెళ్ళినప్పుడు మీ తాత వాడవులు మాంబోతురాజు కొండలు కొనగిరి వేడుకొని రేపు నీళ్ళకి తాను రేపు నీళ్ళకి కూడా బిడాలు పంపినప్పుడు మా తాత తల ఒంటికి తాను ఆడినప్పుడు మీ ఆవులు వచ్చి బాయి మీద పడి తిరువాములు పుచ్చుకున్నాయి మీ ఆవులు కంపుల్లో వచ్చి మా తాత పంచులు కొరికేసున్నారు మా తాత కోపం భరించలేక నాయనా పాపం తగిలిపోయి ఉన్నది మీ పసి పాపం తగిలిపోయా పంటలు పోయినాయి మగ పాపం తగిలినది మనుషులు పోయినారు పాపం తగిలిపోయి చెల్లిపోయినాయి ఆ రోజు రోజు కాడ ఆ రోజు పడిగించిన అడిగించినప్పుడు పెంపురాజుగాడు ఏమని చెప్పినాడు ఆయన 3 తరాల పాపం మీకు చుట్టుకొని ఉన్నది అందుకే మీ సిరి సంపద చెల్లిపోయినాయి అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలా ఏం చేయడం లేదు కానీ నువ్వే గాని గొల్లలు 4 మందికి వెళ్ళిపోయి 3 తరాలకి కానీ పాలు పడ్డావంటే మీ గోవత్తు పాపం కొంత తగ్గుతుందనేసి వారు పాపకాలం పోయి పుణ్యకాలం వస్తుందనేసి ఆ యలమరాగడు చెప్పినప్పుడు యలమరాగడు రోజు కూడా శుభేజయం గొల్ల సూత్రాన్ని గొల్ల బొబలులా కుంగోల బొబలులా కుంగోల భూమంతి గొల్ల ఇంద్రులా కుంగోల విష్ణు గొల్ల ఒకచుగా జగన్నాథం గొల్ల నా గొల్ల గొల్లని కోరి అల్లంత దూరాన్ని కూడా ఎట్లా చూస్తున్నాడు నా గాలి తగిలియావు ఉల్లగాలిపోయి ఉన్నాయి ఉల్లగాలిపోయిన ఆ రోజు కూడా రాజు తమ్ముడు గారు ఏమంటున్నాడు బాబా ఈ రోజు ఏంటి మన ఆవులు గోవులు చెవులు తులిపి చేతులేస్తున్నాయి కాళ్ళు కనేలు మీద రంకినాది వేసి ఇటావులు అటు అటావులు ఇటు ఉల్లగాలిపోతున్నాయి బాబా ఏమైంది అనుకున్నాను అప్పుడు కూడా పరమాత్రి పల్లి కొని ఏమని చెప్తున్నాడు అదేం లేదు 3 తరాల పాపస్తులు వస్తున్నాడు మన 4 మందికి పాలు పడతానని పట్టు పితంబర్ సింగ్ మంజార్ సింగ్ తెరకాయమని ఆ రోజు కూడా తెరకాసున్నారు రాఘవుడు ఒక రెక్క పట్టుకున్నాడు ఆ రోజు కూడా రాస్తముడి వేరయ్య ఒక రెక్క పట్టుకొని పరమాత్ముడి పల్లెకుండా ఒక రెక్క పట్టుకొని ఆ పెద్ద రెక్కలు పట్టుకొని నా 6 మందికి శ్రేతున్నారు నాయన రాఘవుడిగా ఆవుల మధ్యని పడిపోయినాడు ఒల్లగించున్నారు రావుడు మేనకి ఎడ వదిలేసి పెళ్ళగించున్నారు ఆవు కాలు తగిలి ఆడుంటాడు రక్తం సిమ్మున్నారు అది పాపకాలం పోయి ఉన్నది పుణ్యకాలం వచ్చున్నది ముత్తడానికి ముస్తాదానికి రానాయన దగ్గర పాపకాలం పోయి పుణ్యకాలం వచ్చి నన్ను ముత్తడానికి ముస్తాదానికి దగ్గర ఉన్నాను శారణి బియ్యంకి రాజధానికి దగ్గర అయిందాను ఈ రోజే గాని నేనెళ్ళి అది చూస్తే లోకానికి లోకమాత జగతానికి జగత్కర్త
నేనే కానీ వెళ్ళి తిరిగి తిప్పినట్టయితే నాకు ఏటాన్ని చాపించేస్తారా